1739 కర్నాల్ యుద్ధం మొఘల్ సామ్రాజ్యాన్ని పతనం అంచులోకి తీసుకెళ్లిన యుద్ధం. ఢిల్లీ కేంద్రంగా పాలిస్తున్న నాటి మహమ్మద్ షాపై ఇరాన్ సుల్తాన్ నాదిర్ షా దండెత్తాడు. కేవలం 3 రోజుల్లోనే ఢిల్లీని విధ్వంసం సృష్టించాడు. దొరికినంత దోచుకెళ్లింది నాదిర్ షా సైన్యం. దాంతో మహమ్మద్ షా కోలుకోలేకపోయాడు. అప్పట్నుంచే మొఘల్ సామ్రాజ్యం వేగంగా పతనమైంది. అప్పటికే బ్రిటన్ కి చెందిన ఈస్ట్ ఇండియా కంపెనీ దేశంలోకి ఎంటర్ అయింది. ఢిల్లీకి 110 కిలోమీటర్ల దూరంలోని కర్నాల్ అనే ప్రాంతంలో ఈ యుద్ధం జరిగింది. అందుకే ఇది కర్నాల్ యుద్ధంగా చరిత్రకెక్కింది. మొఘల్ సామ్రాజ్యంలో ఇదే చివరి విదేశీ దండయాత్ర కూడా. 1835 మిర్జా గులాం అహ్మద్ ముస్లిం మత గురువు. అహ్మదీయ ఇస్లాం ఉద్యమ వ్యవస్థాపకుడు. సిక్కు సామ్రాజ్యంలోని క్వాదిన్లో ఆయన పుట్టింది ఈ రోజే. మతాన్ని కాపాడడం కోసం జిహాద్ అవసరాన్ని ఆయన వివరించారు. కానీ ఇప్పుడది మిలిటెంట్ రూపం సంతరించుకుంది. నిజానికి శాంతి స్థాపన కోసం మతం పాటుపడాలని సుమారు 90కి పైగా పుస్తకాలు రాశారాయన. మత సామరస్యాన్ని కాపాడడం కోసం ప్రతి ముస్లిం ఓ ముజాహిద్ సైనికుడు కావాలని ఆయన తన రచనల్లో చెప్పారు. కానీ దాన్ని మరోలా అమలు చేస్తున్నారు ముస్లింలు. ముస్లిం కమ్యూనిటీలో పుట్టిన క్రిస్టియానిటీ హిందుత్వంపై ఆయనకు అపారమైన గౌరవం. శాంతి స్థాపన కోసం తన రచనలతో శక్తి వంచన లేకుండా కృషి చేసిన గులాం అహ్మద్ తన 73వ ఏట 1908 మే 26న చనిపోయారు. 1879 భారత కోకిలగా ప్రసిద్ధి చెందిన సరోజినీ నాయుడు అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకు తొలి మహిళా ప్రెసిడెంట్. స్వతంత్ర భారతదేశంలో తొలి మహిళా గవర్నర్ ఆమె. స్వతంత్ర సమర యోధురాలిగా, రచయితగా, కవయిత్రిగా మల్టీ టాలెంట్ చూపించారామె. కాంగ్రెస్ మహాసభల్లో గాంధీజీనే నిలదీసిన ధైర్యం ఆమె సొంతం. బెంగాలీ బ్రాహ్మణ్ కుటుంబం అయిన హైదరాబాద్ లో పుట్టారామె. భారత ప్రతినిధిగా 1931లో లండన్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి వెళ్లారు. క్విట్ ఇండియా ఉద్యమంలో 1942లో బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించి పోరాటాలు చేశారు. దాంతో అరెస్ట్ అయి 1945 వరకు జైలు జీవితం గడపాల్సి వచ్చింది. అయితే అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను బ్రిటిష్ అధికారులు విడుదల చేశారు. 70 ఏళ్ల వయసులో 1949 మార్చి 2న చనిపోయారు సరోజినీ నాయుడు. 1931 న్యూఢిల్లీ భారత రాజధానిగా ఢిల్లీని అధికారికంగా ప్రారంభించింది ఈ రోజే. నాటి వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. సర్ ఎడ్విన్ ల్యూటిన్స్, సర్ హెర్బర్ట్ బేకర్ న్యూఢిల్లీ రూపకర్తలు. 1911లో ప్రారంభమైన రాజధాని పనులు సుమారు 20 ఏళ్ల పాటు సాగాయి. 2010 పూణే బాంబ్ బ్లాస్ట్. గంట వ్యవధిలో 4 పేలుళ్లు, 17 మంది దుర్మరణం, మరో 54 మందికి తీవ్ర గాయాలు. ఆ దారుణం చోటు చేసుకుంది ఈ రోజే. అంతర్జాతీయ ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ ఈ పేలుళ్ల వ్యూహకర్త. ఈ ఘటన జరిగిన కొన్ని నెలలకే డేవిడ్ హెడ్లీ పట్టుబడ్డాడు. 1910 విలియం షాక్లే ఇంగ్లాండ్ కి చెందిన ఫిజికల్ సైంటిస్ట్, ట్రాన్సిస్టర్ కనుగొన్న ఇన్వెంటర్. ఇంగ్లాండ్లోని లండన్ లో ఆయన పుట్టింది ఈ రోజే. 1950లో షాక్లే కనుగొన్న ట్రాన్సిస్టర్స్ ఎలక్ట్రానిక్స్ విప్లవంలో ఓ మైలురాయి. అందుకే ఆయనకు 1956లో నోబెల్ ప్రైజ్ దక్కింది. షాక్లే తన 79వ ఏట 1989 ఆగస్టు 12న చనిపోయారు. ఇవాళ ప్రపంచ రేడియో దినోత్సవం. ఆధునిక యుగంలో రేడియో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఇప్పుడైతే టీవీ, కంప్యూటర్, మొబైల్ విప్లవం వచ్చి రేడియో ఉనికి కోల్పోయింది. కానీ 18, 19వ శతాబ్దాల్లో రేడియోదే హవా. అందుకే దాన్ని గుర్తు చేసుకుంటూ ఈ రోజున జరుపుకోవాలని నిర్ణయించింది యునెస్కో. స్పానిష్ రేడియో ఆర్గనైజేషన్ దీన్ని ప్రతిపాదించడంతో 2011లో యునెస్కో ఆమోదించింది.